నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్. నేను ఈరోజు స్పాన్ అనే సంస్థకి సెక్రటరీని. స్పాన్ ఏంటంటే సూసైడ్ ప్రివెన్షన్ యాక్షన్ నెట్వర్క్. ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే బీఫ్రెండింగ్ స్కిల్స్ ఇన్ మెంటల్ హెల్త్ వెల్నెస్. ఈ వీడియోలో ఏమి ఉండబోతుందంటే సూసైడ్స్ గురించి, మన ఇండియాలో జరిగే సూసైడ్ గురించి ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. దాని తర్వాత మనం ఈ ఆత్మహత్యలను ఎలా అరగట్టగలం, ఎలా ఆపగలము, దాన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, పేరెంట్స్, యూత్ ఆల్సో. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నా పేరు అశ్విన్ కుమార్ అండి. నేను సెక్రటరీ ఫర్ స్పాన్ సూసైడ్ ప్రివెన్షన్ యాక్షన్ నెట్వర్క్, ఎన్జిఓ అండి. సో మనం ఈరోజు తెలుసుకుందాం. మా వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను, స్పాన్ ఇండియా NGO.weebly.com. ఈ బీఫ్రెండింగ్ స్కిల్స్ ఇన్ మెంటల్ హెల్త్ వెల్నెస్ సూసైడ్స్ ఇన్ ఇండియా ఒక రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 2018 నుంచి 2022 వరకు. ఇది నేను తయారు చేసింది కాదు. మీకు కింద లింక్ కూడా ఇచ్చాను, ncrb.gov.inలో. దాంట్లో మీరు చూసుకోవచ్చు. అక్కడి నుంచే తీసుకున్న రిపోర్ట్ ఇది. ఇన్ ఇండియా అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళు ఇచ్చే స్టాటిస్టికల్ ఫిగర్ ప్రకారం ఏ టోటల్ ఆఫ్ 1,70,924 suicides were reported in the country, reported during 2022. అండ్ ఏంటంటే ఇట్స్ షోస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 4.2%. చాలా పెద్ద ఫిగర్ ఇది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 3.3% నుంచి 4 అంటే జంప్ ఇన్ సూసైడ్స్, ఆత్మహత్యలు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మెంటల్ హెల్త్కి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. మెంటల్ హెల్త్కి కొంచెం మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. దాని గురించి తెలుసుకోవాలని ఉంటుంది. దాని అవగాహన తెలుసుకొని ఇతరులకు చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇట్స్ ఎ నాలెడ్జ్ షేరింగ్ వీడియో అండి ఇది. ఎవరైతే సీరియస్ ఉన్నారో, ఎవరైతే మీరు ఇతరులను కాపాడాలనుకుంటున్నారో, వాళ్ళ బాధలను వినాలనుకుంటున్నారో, యాజ్ అ వాలంటీర్ ఆర్ యాజ్ అ ఫెసిలిటేటర్, ఈ స్పాన్ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చిన తర్వాత ఇతరులకు షేర్ చేయండి. సింపుల్ స్టాటిస్టికల్ రిపోర్ట్ అండి. దీంట్లో నేనేం పెద్దగా చెప్పేది ఏమి ఉండదు, నేను ముందే కనిపిస్తుంది అంత వివరంగా. ఇయర్ 2018లో ఎంత అయింది సూసైడ్స్, ఇప్పుడు ఎంత అవుతుంది. 2018 తీసుకుంటే 10.2 ఉండే రేట్ ఆఫ్ సూసైడ్స్, 2022 రాగానే 12.4, 2.4% పెరిగిపోయింది. చాలా ఎక్కువ కంపేర్ టు ద పాపులేషన్ ఇన్ లాక్స్. దెన్ స్టేట్ వైజ్ సూసైడ్స్ ఎలా జరుగుతుంది అని చూస్తే ఇక్కడ వేరే స్టేట్స్ అన్నిట్లో కూడా ఒక ఫిగర్ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణలో చూడండి, అగైన్ ఇట్స్ అ వెరీ హై ఫిగర్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో ఎట్ అ వెరీ హై ఫిగర్. సో అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, మీరు తెలుసుకోండి. నెంబర్ ఆఫ్ సూసైడ్స్, ఇది పింక్ కలర్లో ఉండేది అప్ టు 50 అండి. స్లైట్ ఆరెంజ్ కలర్ 51 to 300, అండ్ అబౌవ్ 10,000 అనేది ఎల్లో కలర్. ఎస్పెషల్లీ కొంచెం నార్త్ ఈస్ట్ ఇక్కడ చూడండి, మ్యాక్సిమం జరిగే 2001 to 10,000 గ్రీన్ కలర్. చాలా మటుకు జరుగుతున్నాయి ఈ స్టేట్స్లో. నేను చెప్పేది ఏం లేదు, రిపోర్ట్లో క్లియర్గా మీ ముందే ఇమేజ్ ఉంది. మహారాష్ట్ర పర్సంటేజ్ స్టేట్ వైజ్ కూడా అన్నీ ఇచ్చారండి, ఇయర్ వైజ్ ఎట్లా జరిగింది. మహారాష్ట్రలో 2020లో 13% ఉండే, ఇంకో 1 year కానీ 13.5 అయింది, ఇప్పుడు 13.3%కి వచ్చింది. తమిళనాడులో 11%, 11.5 అండ్ 11.6. మధ్యప్రదేశ్లో 9.5%, ఇప్పుడు 9%. వెస్ట్ బెంగాల్లో 8.6%, ఈ రోజుకి 8%. కర్ణాటక 8%, 7.4%. Suicides in India, rate of suicides, again full detailed statistics across all the states and union territories. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అక్కడ కూడా జరుగుతుంది, సిక్కిం, కేరళ, ఛత్తీస్గఢ్, ఆల్ దీస్ ప్లేసెస్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు దేనివల్ల సూసైడ్స్ ఎక్కువ జరుగుతుంది, వాట్ ఆర్ ద కాజెస్. ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ దట్ ఈస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ 31.7% ఉంది. దాని తర్వాత ఇల్నెస్ 18.4%. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాలా డేంజరస్ ఏంటంటే ఈ డ్రగ్ అబ్యూస్, నర్కోటిక్స్ డ్రగ్స్ తీసుకోవడము, ఆల్కహాల్, ఈ అడిక్షన్స్ వల్ల చాలా మటుకు ఎక్కువ జరుగుతుంది, 6.8%. మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్, డైవోర్సెస్, దానివల్ల 4.8%. దాని తర్వాత ఈ లవ్ అఫేర్స్, బ్రేకప్స్, ఇవన్నిటి వల్ల ఇంకో 4.5%. దాని తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 4.1%. అన్ఎంప్లాయ్మెంట్ వల్ల అరౌండ్ 2%. ఎగ్జామినేషన్ ఫెయిలియర్ 1.2%. ఎవరైనా నియరెస్ట్ పర్సన్ చాలా ఎవరిని చాలా ప్రేమిస్తారు చనిపోయినప్పుడు దట్ ఈస్ ఆల్సో 1.2% అండి. ప్రొఫెషనల్ కెరియర్ ప్రాబ్లమ్స్ అగైన్ 1%. ఇవన్నీ 1% అంటున్నాం, కానీ ఇట్స్ ఆల్ వెరీ హై ఫిగర్స్ అండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కొన్నిటికైతే కాజెస్ కూడా తెలియదు. ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ సూసైడ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ ఏజ్ వైజ్ కూడా ఇచ్చారండి, బై విత్ జెండర్ అండ్ ఎవ్రీథింగ్. బ్లూ అనేది మేల్స్, పింక్ స్లైట్లీ పింక్ అనేది ఫీమేల్స్, లైట్ గ్రీన్ అండి ట్రాన్స్జెండర్స్. అబౌవ్ 60 years ఎంతమంది చేసుకున్నారు? 45 to 60 years చాలా వల్నరబుల్ గ్రూప్ ఉందండి. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ 30 to 45 years హై ప్రెషర్ గ్రూప్ అంటాను నేనైతే దీన్ని. ఈ హై ప్రెషర్ గ్రూప్లో చూడండి 42,000 ఆల్మోస్ట్. మళ్ళీ నెక్స్ట్ టీనేజ్ 18 నుంచి 30 years. ఇవన్నీ హై ప్రెషర్ గ్రూప్స్ అండి మీరు చూస్తుంటే, ఎస్పెషల్లీ మేల్స్ అండ్ ఫీమేల్స్లో కూడా. ఎస్పెషల్లీ ఫీమేల్స్లోకి వచ్చేది ఎస్పెషల్లీ 18 to 45 వేసుకోండి. ఫీమేల్స్ చాలా హై ఉంది. మేల్స్ ఏమో 30 to 45లో చాలా హై ఉంది. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. దయచేసి ఆలోచించండి. ఈ సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు నాకు సంప్రదించవచ్చు, నాకు మెయిల్ పెట్టచ్చు. నా నంబర్ కూడా ఇచ్చాను మీకు వీడియో. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే రిటైర్డ్ పర్సన్స్ ఎంతమంది చేస్తున్నారు, రోజువారు కూలీగా పనిచేసే వాళ్ళు 26.4%. హౌస్ వైఫ్స్ చూడండి 14.8%. చాలా పెద్ద ఫిగర్ అండి. మన గృహిణీలకు ఏమవుతుంది? ఎవరు మాట్లాడేటోళ్ళు లేరా? ఎవరు వినేటోళ్ళు లేరా? వాళ్ళ బాధలు వినడానికి ఎవరైనా ఉన్నారా లేదా? అది 14.8%. ఈ ప్రొఫెషనల్ సేల్స్ పీపుల్, సాలరీడ్ పర్సన్స్ 9.6%. బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 11.4%. అన్ఎంప్లాయిడ్ యూత్ 9.2%. స్టూడెంట్స్ 7.6%. చాలా పెద్ద ఫిగర్. ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళలో కూడా 6.6%. ఈ వ్యవసాయంలో అక్కడ రైతు హత్య చేసుకున్న రైతు హత్యలు అగైన్ 6.6%. ఇవన్నీ ఉన్నాయండి, మీ ముందే ఉన్నాయి ఫిగర్స్. ఇది గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్, నాది కాదు. 2022 వరకు ఇచ్చారు ఇది రిపోర్ట్స్. ఎన్సీఆర్బి రిపోర్ట్ అంటామండి. దాని తర్వాత మ్యారీడ్ ఎంతమంది ఉన్నారు, అన్మ్యారీడ్, విడోడ్, దాని తర్వాత డైవర్సీ, సెపరేటెడ్, అదర్స్, ఇవన్నీ కేటగిరీస్ కూడా క్లియర్గా మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది, మీరు చూడండి. క్లియర్ కట్ ఫిగర్ చూడండి, క్లియర్లీ షో. ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి అన్నిటికీ లింక్ ఉందండి. ఏజ్కి, మ్యారేజ్కి, జెండర్కి, ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ హియర్. ప్లస్ మ్యారిటల్ స్టాటస్ ఆల్సో. చూడండి, క్లియర్గా చూడండి ఈ వీడియో ఫిగర్స్ చూడండి. దాని తర్వాత ఎడ్యుకేషన్ బట్టి అస్సలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు 11.5% అండి. కొంచెం ప్రైమరీ లెవెల్లో చదువుకున్న 14.5%. కొంచెం మిడిల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ 18%. 10th పాస్ అయిన వాళ్ళు 23.9%. ఇది హై. 10th పాస్ అయిన వాళ్ళకి చాలా హై ఉందండి. దాని తర్వాత ఇంటర్మీడియట్లో చాలా మటుకు ప్రెషర్స్ 15.9% ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ రాయడము. మీకు తెలుసో తెలీదో, రాజస్థాన్లో ప్లేస్ కోటా అని ఉంది. దాంట్లో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ట్రైనింగ్ ఉంటాయి, ఐఐటి, జేఈ అవన్నిటికీ. అక్కడ రోజుకొక సూసైడ్ జరుగుతుంది. ఐ రిపీట్, రోజుకి ఒక సూసైడ్ జరుగుతుంది కోటా అనే ప్లేస్ రాజస్థాన్లో. మరి ఏ స్టేట్ గవర్నమెంట్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందో తెలియదు. ఇంతవరకు వాళ్ళు కూడా చేస్తారు. ఇది మన బాధ్యత. అందరు పిల్లలు ఇంజనీర్స్ అవ్వాలా, డాక్టర్స్ అవ్వాలని రూల్ లేదు కదా. చాలామంది ఎన్నో రకరకాల పనులు, రకరకాల ప్రొఫెషన్స్ చూస్ చేసుకున్నారు, బాగా షైన్ అవుతున్నారు అందరు. నా రిక్వెస్ట్ ఎస్పెషల్లీ టు ఆల్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ ఐఐటి, జేఈ అన్నిటికీ ప్రిపేర్, మెడిసిన్కి పీజీ లెవెల్ వాళ్ళకు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. దయచేసి ప్రెషర్ బిల్డప్ చేయకండి. పాజిటివ్ ప్రెషర్ వేరే, నెగిటివ్ ప్రెషర్ వేరే. పాజిటివ్ ప్రెషర్ అంటే స్టూడెంట్ ఎంజాయ్ చేస్తూ చేస్తాడు. నెగిటివ్ ప్రెషర్లో చాలా మటుకు తట్టుకోలేరు. ఎస్పెషల్లీ నెగిటివ్ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందంటే లాంగ్వేజ్ బేస్ వస్తుంది.
ఎవరైతే లోకల్ భాషలు నేర్చుకుంటారో తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ, వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థం కాదు. ఇంగ్లీష్లో వర్డ్స్ తీసుకుంటారు, డిక్షనరీ తీసుకుంటారు. అది వాడి అర్థం చేసుకోవడంలో కూడా టైం అయిపోతుంది. వాళ్ళ కాంపిటీటర్స్ ఇంకా బెటర్ అవుతారు. వాళ్ళు ప్రదస్తమానం ఫీల్ అయ్యేదంటే అయ్యో నాకు ఇంగ్లీష్ రాలేదని కుంగిపోతుంటారు. కుంగిపోకండి. ఏ భాష నేర్చుకోవాలన్నా దాని కల్చర్ అర్థం చేసుకోవాలి. అది ఇంగ్లీషే కావచ్చు, తెలుగే కావచ్చు, మరాఠీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఎనీథింగ్. లెర్నింగ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ లైక్ అండర్స్టాండింగ్ ఎ కల్చర్. అది మనం 30 రోజుల్లో అమెరికా వయా అమీర్పేటలో నేర్చుకోలేము. అమెరికా వయా అమీర్పేటలో నేర్చుకుంటే రాజస్థాన్ కోటాగతి అవుతుంది. దయచేసి ఆలోచించండి. సేమ్ థింగ్ అండి, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ద స్లైడ్ ది సేమ్. వాట్ ఇస్ ఎడ్యుకేషనల్ లెవెల్ ఏమో, ఇంకా ఎలా చచ్చిపోతున్నారు అది అందరికి తెలిసిందే. చాలా మటుకు స్లీపింగ్ పిల్స్ తీసుకుంటున్నారు, లేకపోతే డ్రౌనింగ్ ఇక్కడ చెరువు దాని కింద చచ్చిపోవడం, లేకపోతే రైలు పట్టాల కింద వెళ్ళిపోవడం. హ్యాంగింగ్ చాలా ఎక్కువ ఉందండి. మీరు చూస్తే చాలా మటుకు మ్యాక్సిమం పర్సెంటేజ్ గోస్ బై హ్యాంగింగ్, 58.2%. ఇక రాజస్థాన్ కోటాలో అయితే స్ప్రింగ్ ఫ్యాన్స్ పెడుతున్నారు. కొంచెం పిల్లలు చనిపోవాలనుకుంటే కూడా అట్లా చనిపోకుండా ఉండడానికి స్ప్రింగ్ ఫ్యాన్స్. అది సొల్యూషన్ కాదు, కూడా తలమాసినోడు పెట్టిన సొల్యూషన్. అది సొల్యూషనా? హ్యాంగ్ చేసుకోవాలంటే ఎక్కడైనా చేసుకుంటారు, ఫ్యాన్ పే చేసుకోవాలని సేమ్ రూల్ లేదు. సో ఇవన్నీ కూడా పర్సంటేజ్ షేర్ అండి. దీంట్లో నేనేం పెద్ద గొప్పగా చెప్పేది ఏం లేదు. ఈ రిపోర్ట్స్ ఉన్నాయి, ఈ వీడియో ఉంది. మీరు ఎక్కడ కావాలంటే ఈ వీడియోని అక్కడ పాజ్ చేసి మీరు మొత్తం స్లైడ్ని చదువుకోండి, అర్థం చేసుకోండి. మెట్రోపాలిటన్ సిటీస్లో ఎట్లా ఉంది, సబర్బన్ ఏరియాస్లో ఎట్లా ఉంది, రూరల్ ఏరియాస్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనకు ఎఫెక్ట్ అవుతుందండి. మనం అందరం కూడా మానసికంగా కుంగిపోతున్నాం, మన బాధలు వినేటవాళ్ళు లేక. ఎదుటి వ్యక్తి బాధలు ఎలా వినాలో అర్థం చేసుకుందాం ఈ వీడియోలో. ఇదేనండి సేమ్ థింగ్, స్లైడ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి. ఇక్కడ విజయవాడలో కూడా ఇచ్చారు రేట్స్, ఆల్ ఇండియా సూసైడ్ రేట్. విజయవాడ ఫాలోడ్ బై కొల్లం, హైయెస్ట్ సూసైడ్ రేట్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే బీఫ్రెండర్స్ ఇండియా. ఇది సమారిటన్స్ వరల్డ్ వైడ్ అనే ఫౌండేషన్ ఉందండి యూకేలో. ప్రిన్సెస్ డైనా ఫౌండేషన్ వాళ్ళు స్థాపించింది. దాని తర్వాత దీన్ని బీఫ్రెండర్స్ వరల్డ్ వైడ్ అని పెట్టారు, సమారిటన్స్ వరల్డ్ వైడ్ అని పెట్టారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాకపోతే బీఫ్రెండింగ్ అనేది ఏంటి, 7 ప్రిన్సిపల్స్ 7 ప్రాక్టీసెస్ అని ఉందండి. దయచేసి క్లియర్గా చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది బీఫ్రెండింగ్ అనేది ఎవరు ఎట్లా చేస్తారు. బీఫ్రెండింగ్ అంటే ఏంటి? బీఫ్రెండింగ్ మీన్స్ you extend your non-judgmental ear with empathy without resorting to giving any form of advice to a person who is undergoing stressful situations in life at that point of time. You will be an active listener. In short, you will focus on what, where, when, why and how about feelings only. This should help you to accept things as they are, not as they should be. అంటే బీఫ్రెండింగ్ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎవరైతే ఎమోషనల్లీ కొంచెం డిస్టర్బ్డ్ ఉంటారో, అందరు ఎమోషనల్ డిస్టర్బ్ అని సూసైడ్ చేసుకోవాలని ఏం లేదు. వాళ్ళు ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ అయినప్పుడు వాళ్ళు ఎవరితో బాధ పంచుకోవాలనుకుంటున్నారు. బాధ పంచుకునేటప్పుడు మనం జడ్జ్మెంటల్ ఉంటాం. జడ్జ్మెంటల్ అంటే ఏంటి, ఎవరైనా అరే ఇంత చిన్న ప్రాబ్లంకి నువ్వు ఇది చేస్తున్నావా అనేసి మనం నోరు జారకూడదు. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం షేర్ చేస్తే అడ్వైస్ ఇవ్వకూడదు. చాలా డేంజరస్ అండి అడ్వైస్. ఎప్పటికీ ఎవరైతే ఎమోషనల్ డిస్ట్రెస్ ఉన్నారో వాళ్ళకి అనిపిస్తుండొచ్చు ఆ స్టేట్లో ఆ అడ్వైస్ తీసుకోవడం కరెక్ట్ అని, కానీ మనం అడ్వైస్ ఇస్తే మనం లీగల్ ఇష్యూస్లో ఎదుర్కొంటాం. ఇట్స్ ఏ డేంజరస్ సినారియో. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఎమోషనల్ అంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఒక హౌస్ వైఫే ఉంది, ఇందాకే చూసాం కూడా హౌస్ వైఫ్ చాలా మంది సూసైడ్. హౌస్ వైఫ్ ఇంకొక ఆమెతో బాధ షేర్ చేసుకుంటుంది. మా సింపుల్ ఎగ్జాంపుల్, మా అత్త వాళ్ళందరూ డౌరీ ఇష్యూ ఉంది, చాలా హెరాస్ చేస్తున్నారు అంటే ఆ అడ్వైస్ ఏమి ఇవ్వచ్చు, లేదు నువ్వు లాయర్ని కలు, డైవర్స్ తీసుకో. సరే బాగుంది అక్క నువ్వు చెప్పినది, నేను డైవర్స్ తీసుకున్నాను. బట్ యాక్చువల్లీ ఆమెకు తీసుకోవాలని ఉండదు. రేపటి రోజు ఏం చేస్తున్నాను, అవునని పక్కింటి అక్క చెప్పింది కాబట్టి డైవర్స్, లాయర్ ఆమె నెంబర్ ఇచ్చింది కాబట్టి నేను డైవర్స్ తీసుకుంటున్నాను. అప్పుడు బ్లేమ్ అయ్యేది ఎవరండి, మీరు కదా. అందుకే అడ్వైస్ ఇవ్వకూడదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఎవరైతే ఎమోషనల్ డిస్ట్రెస్లో ఉంటారో వాళ్ళకి అడ్వైస్ ఇవ్వకూడదు. అదే బీఫ్రెండింగ్లో ఉన్నది. ఎంపతి అంటాం. ఎంపతి అంటే మీరు వాళ్ళ
షూస్ వేసుకొని చూడాలి. ఒక చిన్న పాప వస్తుంది, తను వచ్చేసి అంటుంది, లేదండి నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకు నాన్న, ఏమైంది చెప్పు, నాకు వీలైతే షేర్ చేయి అని ప్రేమతో అడిగాను. నాకు పింపుల్ వచ్చింది అంటే హే అని నవ్వుతాం అందరం. అవును, పింపుల్ వచ్చింది, మొటిమలు ఇక్కడ వచ్చింది. ఆ అమ్మాయికి బాధపడుతుంది. అమ్మాయికి ఎవరో షేర్ చేసుకోవాలనుకుంటా. అవునా నాన్న, ఏమైంది చెప్పు, జడ్జి చేయకుండా ముఖం మీద స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని వీలైతే షేర్ చేస్తావు నాన్న అని చెప్పి మాట్లాడితే తను ఓపెన్ అప్ అవుతుంది. అంత చిన్న దానికి నేను 7th ఫెయిల్ అయిపోయాను, అయితే సూసైడ్ చేసుకుంటాం. నేను డిగ్రీలో ఫెయిల్ అయినా, అయితే కంపారిజన్, ఇది కూడా డేంజరస్. ఇవన్నీ ఉంటాయండి. ఈ విషయం చాలా సింపుల్గా చెప్పాను నేను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలనేసి. కాబట్టి బీ ఫ్రెండింగ్ అంటే ఎవరైనా బీ ఫ్రెండర్ అవ్వచ్చు అండి. పుట్టి మీరు స్కిల్స్ నేర్చుకోండి. ఎంపతి అంటే ఏంటి, నాన్ జడ్జ్మెంటల్, జడ్జ్ చేయకూడదు. ఎవరైనా వచ్చి చిన్న పిల్లోడ ఎవరో ఏదైనా షేర్ చేస్తున్నారు, అయ్యో ఇంత నేను అని మీరు జడ్జ్ చేయకండి. అది ఏ ఇష్యూ అయినా ఉండాలి, అది ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ అయినా ఉండాలి, ఎంత సింపుల్ ఇష్యూ అయినా ఉండాలి, ఇమ్మీడియట్గా సెంటెన్స్ మీరు జడ్జ్మెంట్ పాస్ చేయండి. వాళ్ళు వచ్చి మీకు వాళ్ళకి కావాల్సింది ఏంటి, మన చెవు, మన నోరు కాదు. ఉత్తి నీ చెవు ఇవ్వగలుగుతావా నోరు మూసుకొని, అది చాలా క్రూరంగా చెప్పాలంటే దట్ ఈస్ ద బీఫ్రెండింగ్ ఒక తాత్పర్యం. ఇది బీఫ్రెండింగ్ అంటే నాన్ జడ్జ్మెంటల్ ఇయర్ అండి, యాక్టివ్ లిస్నింగ్. ఎప్పుడు కూడా మనం ఎవరైతే కానీ ఎమోషనల్ డిస్ట్రెస్లో ఉన్నారో వాళ్ళు చెప్పేటప్పుడు వాట్, వేర్, వెన్, వై, హౌ, వాళ్ళ ఫీలింగ్స్ గురించే మాట్లాడండి. నో జడ్జ్మెంట్స్, నో అడ్వైస్. రైట్, నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ వాళ్ళలో ప్రతి ఒక్క స్కూల్, ప్రతి ఒక్క కాలేజ్ ఒక befriending club పెట్టాము. కొన్ని దగ్గర నడుస్తుంది, కొన్ని దగ్గర నడవటం లేదు కూడా. ఏంటంటే వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ సస్టైనబుల్ ఉండాలి. ఒక స్కూలే తీసుకుంది, మన గవర్నమెంట్ స్కూలే ఉండొచ్చు, ఒక ప్రైవేట్ స్కూల్ ఉండొచ్చు, కేంద్రీయ విద్యాలయం ఉండొచ్చు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో విపరీతంగా సూసైడ్స్ జరుగుతున్నాయి. అక్కడ ఉండొచ్చు. అక్కడ ఉన్న ఇంట్రెస్టెడ్ ఫ్యాకల్టీ, ఎవరైతే అక్కడ ఉన్న ఇంట్రెస్టెడ్ టీచర్స్ ఉంటారో, లెక్చరర్స్ ఉంటారో, అవునండి మా పిల్లల్ని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను అంటే వాళ్ళు ఈ ప్రోగ్రాంలోకి రావచ్చు. అక్కడున్న కన్సర్న్ ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్ మాకు సపోర్ట్ చేస్తే అక్కడ వచ్చి ట్రైనింగ్ ఇస్తాం, లేకపోతే వాళ్ళు వచ్చి మా దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇస్తాం. ఇది ఏంటి కూడా కాస్ట్ ఉండదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వచ్చి మీ దగ్గర ట్రైనింగ్ చేయాలంటే మేము మా కుట్టి కావాల్సింది ఏంటంటే రానుబోని ఖర్చులు ఎంత అవుతుంది, ఆ పెట్రోల్ ఖర్చులు ఎంత, మేము ప్రొఫెషనల్ ఫీస్ ఏం తీసుకోండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ వెల్నెస్ గురించి. ఇంతకుముందు మేము ఓపెన్గా సూసైడ్ అనేసి అంటుండే, కాబట్టి సూసైడ్ అంటే చాలా నారో డౌన్ అవుతుంది, కాబట్టి మెంటల్ హెల్త్ వెల్నెస్ అని ఒక బ్రాడ్ టర్మ్ తీసుకున్నాం. అదే మీతోటి ఈరోజు షేర్ చేస్తున్నాం. సో ఎక్కడైనా కానీ మీరు అడ్వైస్ మాత్రం ఇవ్వకూడదండి. బీఫ్రెండింగ్ ఎవరైనా అవ్వచ్చు అండి. మీరు ఒక కాలేజ్ రన్ చేస్తుండొచ్చు, స్కూల్ రన్ చేస్తుండొచ్చు, మీ బస్ డ్రైవర్ కూడా బీఫ్రెండర్ అవ్వచ్చు, మీ హాస్టల్ వార్డన్ బీఫ్రెండర్ అవ్వచ్చు, ఒక లెక్చరర్, ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటర్, ఎవరైతే ఇంకొక అబ్జర్వింగ్ పవర్ బాగుంటుందో, మీ బస్ డ్రైవర్ అన్న, స్కూల్ బస్, కాలేజ్ బస్ డ్రైవర్ అన్న, రోజు అమ్మాయిని ఎక్కించుకొని వస్తాడో దింపుతాడు. జస్ట్ ఆయన ఏందన్నా ఏమైనా ఒక క్యాజువల్గా వర్డ్ అడిగితే వాళ్ళు ఏమో బ్రేక్ డౌన్ అవ్వచ్చు. మా పిల్లలు పిల్లోడు ఆ పాపను మనం షేర్ చేసుకుంటాం, మాట్లాడతాం. అది ఫ్యాకల్టీ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఒక సపరేట్ రూమ్ ఇవ్వాలండి ఫర్ పీపుల్ టు షేర్. ఆ రూమ్లోకి వచ్చి అనానిమస్ సీసీటీవీ నేమ్ పెట్టకుండా సైలెంట్గా వచ్చి ప్రాబ్లమ్ షేర్ చేసుకొని వెళ్ళిపోతాం. నో రికార్డింగ్, నో డాక్యుమెంట్ ఆర్ ఎనీథింగ్. ఇది సింపుల్గా చెప్పాలంటే చాలా మందికి తెలిసిందే. ఇది చర్చ్లో ఒక ఫాదర్ ఎవరు వస్తారో చూడరు, కన్ఫెషన్ బాక్స్ అంటారు. కన్ఫెషన్ బాక్స్లో వచ్చి కన్ఫెషన్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరో తెలియదు, ఏం చేయారో తెలియదు. వాళ్ళు ఏమైనా చేసుకుంటే కూడా ఆయన ఏం చేయడానికి ఉంటారు. అక్కడ వాళ్ళ రిలీజియస్ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఎవరైనా వచ్చి వాళ్ళు బాధ షేర్ చేసుకోవాలంటే వింటాం, ఫేస్ టు ఫేస్ వింటాం. జస్ట్ బికాస్ మనము ఎదుటి వ్యక్తి బాధ చెప్తున్నారు, మనం వింటున్నామని చెప్పేసి మనం ఒక పెద్ద పీఠాధిపతి లేకపోతే చర్చ్ ఫాదర్ అనుకుని ఫీల్ అవ్వకండి. అందరం సమానమే. టైం బాగాలేకపోతే రోల్ రివర్స్ అవుతుంది, వాళ్ళు వీరు అవుతారు, వీరు వాళ్ళు అవుతారు. అందుకే ఈరోజు మనకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి బాధ షేర్ చేసుకునేటప్పుడు మనం ప్రేమతో విందాం. జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు, అడ్వైస్ ఇవ్వకూడదు.
వేరే స్కిల్స్ ఉన్నాయి, అది నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇది ఎవరైనా అవ్వచ్చండి. మీ ఫ్రెండ్, ఏ టీచర్, ఏ ఫాదర్, దీనికి చదువుతో ఏం సంబంధం లేదు. నేను ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, అడ్వైస్ ఇవ్వకూడదు. పుట్టి చెవుతో పని, నోటితో పని చాలా తక్కువ. అడ్వైస్ మాత్రం ఇవ్వకూడదు. నెక్స్ట్ కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళు థెరపీ అంటే సజెస్ట్ చేస్తారు, దాన్ని అసెస్మెంట్ చేస్తారు. అక్కడ సైకాలజిస్ట్. నెక్స్ట్ లెవెల్ ఎవరైతే ఉంటారండి వాళ్ళని లెవెల్ 3 అంటారు, సైకాట్రిస్ట్ అండి. సైకాట్రిస్ట్ అనే పర్సన్ అగైన్ ఎండి సైకాట్రీ అట్లా చేసిన క్వాలిఫైడ్ డాక్టర్. ఆయన మెడికల్ ఇంటర్వెన్షన్, ఈ మెడిసిన్ చేయొచ్చు, ఈ ఇంజెక్షన్ ఇవ్వచ్చు అని సజెస్ట్ చేసేది సైకాట్రిస్ట్. అందుకే మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మనకి 3 లెవెల్స్ ఉన్నాయండి. ఫస్ట్ లెవెల్ ఏమో బీ ఫ్రెండర్, ఎవరైనా బీ ఫ్రెండర్ అవ్వచ్చు, కాకపోతే ట్రైనింగ్ తీసుకోండి. ఎంపతి ఉండాలి, నాన్ జడ్జ్మెంటల్ ఉండాలి, అడ్వైస్ ఇవ్వకూడదు. బీ ఫ్రెండింగ్. కౌన్సిలింగ్ అనేవాళ్ళు ట్రైన్డ్ సైకాలజిస్ట్ అండి. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, అసెస్మెంట్ చేస్తారు, థెరపీ సజెస్ట్ చేస్తారు. థర్డ్ లెవెల్ సైకాట్రిస్ట్ అండి. వాళ్ళు మెడికల్ ఇంటర్వెన్షన్ అవన్నీ చేయగలుగుతారు. యాక్చువల్లీ ఈ పని చేయాల్సినంత కూడా సైకాట్రిస్టే, కానీ సైకాట్రిస్ట్ ఏం చేస్తారు, బిఫ్రెండింగ్ చేస్తారు, అర్థం చేసుకున్న తర్వాత సైకాలజికల్ అసెస్మెంట్ చేస్తారు, తర్వాత అవసరం బట్టి ఆయన ఇంటర్వెన్ చేయాలి. కాకపోతే సైకాట్రిస్ట్ ఇవాళ రేపు ఎంత బిజీ అయిపోయారంటే వాళ్ళకి ఇవి చేయడానికి టైం లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే సైకాలజిస్ట్కి రిఫర్ చేస్తారు, సైకాలజిస్ట్ వాళ్ళు బిఫ్రెండర్స్ని రిఫర్ చేస్తారు. ఐ హోప్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. కాకపోతే మీరు అడగచ్చు, అవును సార్ ఇప్పుడు స్కిజోఫర్నియా అంటే, స్కిజోఫర్నియా అంటే ఏంటి, కనపడని కూడా ఊహించుకోనట్టు చాలా మటుకు ఊహల్లో తిరిగే వాళ్ళు ఉంటారు. దాన్ని కనపడదు కానీ వాళ్ళకి కనిపించినట్టు అనిపిస్తుంది, దాన్ని స్కిజోఫర్నియా అంటాం, హాలుసినేషన్స్ అంటాం. దాన్ని మనము ఎంత బీఫ్రెండింగ్ చేసినా అది సొల్యూషన్ లేదు. కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఓ ఈ పర్సన్కి స్కిజోఫర్నియా అని ఉంటుంది, ఇంకా వాళ్ళొక థెరపీ సజెస్ట్ చేస్తుంది. దానివల్ల కూడా కాకపోతే దెన్ ఇట్ విల్ కమ్ టు సైకాట్రిస్ట్. ఇది లెవెల్స్ ఉన్నాయండి. అందుకే ఏ టీచర్, ఏ పేరెంట్ ఈ వీడియో చూస్తున్నారు, దయచేసి ఎవరైనా మీ ఫ్రెండర్ అవ్వచ్చు. మీకు ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదించండి, మేము ట్రైనింగ్ ఇస్తాం. అది డెడికేటెడ్ టీమ్ ఆఫ్ వాలంటీర్స్ ఉన్నారు, ఫెసిలిటేటర్స్ ఉన్నారు, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కూడా ట్రైనింగ్ ఇస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ట్రైనింగ్కి కాస్ట్ ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఆన్లైన్ చేస్తే ఇంకా బెటర్, లేదు మీకు లొకేషన్కి వచ్చి ట్రైనింగ్ ఇవ్వమంటే కూడా ఇస్తాము. 1-to-1 ఈజ్ ఆల్వేస్ బెటర్. కాకపోతే ఎప్పుడైతే ట్రైనింగ్ మీ దగ్గరికి వస్తామో రానుకోని ఖర్చులు, ఆ పెట్రోల్ ఖర్చులు ఉంటుంది, దాని తప్ప ప్రొఫెషనల్ ఫీస్ ఏం తీసుకోవాలి. Psychiatrist, same qualified personnel who can assess, diagnose and treat mental, emotional and behavioral disorders. ఇది డిఫరెన్స్ అండి, సైకాట్రిస్ట్ వర్సెస్ సైకాలజిస్ట్. అందుకే చూసుకోమని, అందుకే మీకు చెప్తున్నాను. దాని తర్వాత హూ ఇస్ అట్ రిస్క్ ఫర్ సూసైడ్, ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తారంటే సంబడి హూస్ హ్యావింగ్ డిప్రెషన్ అండి, వేరే మెంటల్ డిజార్డర్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటారు. డ్రగ్స్ తీసుకోవడం, గాంజా తీసుకోవడం, క్రికెట్ బెట్టింగ్ చేయడం, పబ్జీ గేమ్ అడిక్షన్, మొబైల్ ఫోన్ గేమ్ అడిక్షన్స్, ఇవన్నీ కూడా వస్తాయి. దాని తర్వాత ఇంతకుముందే అటెంప్ట్ చేసి ఉంటారు సూసైడ్. ఎందుకు, లవ్ ఫెయిల్ అయిందో, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడో, నాన్నకు భయమో, అమ్మకు భయమో, ఏదో ఒక ప్రెషర్. ఇవాళ వేరే ప్రెషర్స్ కూడా, అమ్మ నా ఫ్రెండ్కి ఏమో ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నా టిక్టాక్లో తక్కువ మంది ఉన్నారు, అది కూడా ప్రెషరే, నో జడ్జ్మెంట్. ఒక ఫ్యామిలీ హిస్టరీ అండ్ మెంటల్ డిజార్డర్, ఒక ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటే అది కూడా ఒక దాని కింద వస్తుంది. ఫ్యామిలీలో వైలెన్స్ ఉంటుంది, డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, అబ్యూజింగ్, స్కూల్స్ కాలేజెస్లో ర్యాగింగ్ చేస్తారు చాలా, అది ఇట్ ఇంపాక్ట్స్ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్. ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, రాను మీరు వేరే టర్మ్స్ వింటారు, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దయచేసి మనసు గట్టిగా చేసుకొని వినండి. దీంట్లో జరిగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, హిస్టరీ ఆఫ్ అబ్యూస్ ఉంది, ఫిజికల్ డిజబిలిటీ, ఇల్నెస్, ఫ్రెండ్ ఎవరైనా సూసైడ్ చేసుకుంటే, మెంటల్ హెల్త్ కండిషన్, దాని తర్వాత బాగా బుల్లింగ్ అంటామండి. బుల్లింగ్ అంటే ఏంటంటే ఊరికే ఏడిపించడము, ఊరికే మాటలు అనడము, అది స్కూల్లో అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, పేరెంట్స్ ద్వారా, కజిన్స్ ద్వారా అవ్వచ్చు. దాన్ని అన్నీ తట్టుకొని బయటకు రావాల్సి వస్తుందండి యంగ్ మైండ్స్కి. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ చనిపోతే, కొంతమంది రీసెంట్గా ఒక పెట్ చనిపోతే కూడా చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
సో ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మటుకు. డైవర్స్, లవ్ అఫైర్స్, బాస్కి ఎంప్లాయీకి పడక, ఇంకొక కొలీగ్తో పడక, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. అది నేను చెప్పనవసరం లేదు, మీరు రోజు పేపర్లో టీవీలో చూస్తూనే ఉంటారు. ఈ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏంటి? పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టీచర్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్. అన్ఫార్చునేట్లీ ఈరోజు మనమంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం. ఇంతకుముందు ఎందుకు లేకుండా ఈ సూసైడ్స్ అంటే, అప్పుడు పెద్దనాన్న, పెద్దమ్మ, బాబాయ్, తాతయ్య, పిన్ని, ఎవరో ఒకళ్ళు ఉంటుండే, ఎవరో ఒకరితో బాధ చెప్పుకునే వాళ్ళు ఉంటుండే. ఈరోజు అది లేదు, అందరు దూరం అయిపోయారు. మనందరం ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నాం ఓన్లీ త్రూ మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ అండ్ ఫేస్ టైమ్స్. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద లైఫ్ యాజ్ ఆఫ్ టుడే. కానీ నేను క్రిటిసైజ్ చేయటమే, అప్రిషియేట్ కూడా చేయట్లేదు. ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నామండి, వాట్ ఆర్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ థింగ్ ఇస్ అవగాహన, అవేర్నెస్ చేయాలండి. చాలా ఇంపార్టెంట్ ఇస్ అవేర్నెస్ అండి. ప్రాబ్లమ్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్, హౌ ఇట్లా చేయొచ్చు. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటాము. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్లో అందరు కమ్యూనిటీలో ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ తెలుస్తుంది, వాళ్ళు షేర్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతుందండి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. దాంట్లో 5 steps are helping someone in emotional pain. First thing is ask, how are you doing today? Are you okay? నువ్వు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తున్నావు, నాతో ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నావా? ఇది ప్రేమతోటి పొలైట్గా అడిగితే బాగుంటుంది. నెక్స్ట్, ఎవరైనా వస్తారు వచ్చి నేను సూసైడ్ చేసుకుంటాను, నేను పాయిజన్ బాటిల్ ఉంది, నేను తాగి చచ్చిపోతాను, ఏం చేస్తాను? అలా కీపింగ్ దెమ్ సేఫ్. తొందరపడకూడదు, ప్యానిక్ అవ్వకూడదు. మీరు నీ లైఫ్ నీ ఇష్టం నాన్న, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఇది వచ్చి నాకు చెప్తున్నావు అంటే నువ్వు నాతో ఏదో పంచుకోవాలనుకుంటున్నావు కదా. నువ్వు పంచుకున్న తర్వాత నీ లైఫ్ నీ ఇష్టం, నీ డెసిషన్ నీది. నేను ఆపను. దా పంచుకుందాం, మాట్లాడుకుందా. ఏమో నీకు ఏం బాధ, నేను ఎందుకు బాధపడుతున్నాను, నేను ఏం చర్చ చేయను, ఏదైనా పర్వాలేదు, నేను వినడానికి రెడీగా ఉన్నా. నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటావు, ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకో నీ ఫీలింగ్స్, ఏం బాధపడకు. నేను ఎవరికి చెప్పను, కాన్ఫిడెన్షియల్గా పెడతాను. నేను నీకు ఏం అడ్వైస్ ఇవ్వను, నేను వినడానికి రెడీగా ఉన్నాను. షేర్ చేస్తావా? ఇదే దట్ ఇస్ వాట్. ఇంకా వాళ్ళు ఎవరైనా మీకు చెప్తున్నప్పుడు వాళ్ళు మీరు అక్కడే ఉండాలి, బీ దేర్. వాళ్ళు చెప్తున్నారు నాకు తొందరగా నా చెప్పు, నా టైం అయిపోయింది ఇలా చెప్పు అంటే వాడు మనసు ఇరిగిపోతుంది. ఆ అమ్మాయి మనసు ఇరిగిపోతే, ఆ అబ్బాయి మనసు ఇరిగిపోతుంది. ఒక్కళ్ళు ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తుంటారో ఆ ప్రాణం కాపాడే బాధ్యత మీ మీద ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆ రోజు అక్కడ పెట్టాడు, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఎమోషనల్ చెప్పేటప్పుడు నాకు బతకాలని లేదు, ఇది చేయాలంటే మీ వైఫై, ఎమోషనల్ వైఫై టవర్ ఆన్ ఉండాలి. పట్టుకొని దానన్నా మాట్లాడదాం, కూర్చున్నాం. మీకు ఎమర్జెన్సీ ఉంది వినాలని, సపోజ్ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే సరే నాన్న, మీకు తెలిసిన వాళ్ళు మీలో ఉన్న గుణాలు ఏదైతే మీ ఫ్రెండర్లో ఉన్న క్వాలిటీస్ మీకు అనిపించి ఇంకొక ఫ్రెండ్లోనో మీకు అది మీ ఫ్యామిలీ మెంబర్లో ఉంటే వాళ్ళకి స్లోగా ట్రాన్స్ఫర్ చేయండి మీ అర్జెంట్ సిచ్యువేషన్లో ఉంటే. నాకు చాలా ఇంపార్టెంట్ అండి అడ్వైస్ ఇవ్వకండి. నెక్స్ట్, వాళ్ళు ఎప్పుడన్నా కానీ ఎప్పుడు మాట్లాడాలనుకున్నా మళ్ళీ నేను మీతో మాట్లాడచ్చు అంటే షూర్, డెఫినెట్లీ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే వాళ్ళు యు ఆర్ ద లాస్ట్ సోర్స్ ఆఫ్ హోప్ అనేది మీ దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సూసైడ్ అంటే ఏంటంటే క్రై ఫర్ హెల్ప్. వాళ్ళకి చేసుకోవడానికి లేదు, బట్ ఎవరు వినేటోళ్ళు లేరు. నా బాధ ఎక్కడ మొరబెట్టుకుందామంటే వినేటోళ్ళు లేరు. ఆ బాధ వినేటోళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆ చెవు ఉందా, ఆ చెవు ఉంది అని చెప్పడమే ఇదంతా. ఇక్కడ ఆల్ ద పాయింట్స్ ఆర్ గివెన్ వెరీ వెరీ క్లియర్లీ. నేను డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన టాపిక్స్. కామన్ సెన్స్ ఆఫ్ సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తాయి? నేను చచ్చిపోవాలనుకుంటున్నా, చేయి కట్ చేసుకోవాలనుకుంటున్నా, హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నా, పిల్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ, నాకు స్లీపింగ్ పిల్స్ ఎక్కువ కావాలి. ఇవన్నీ సైన్స్ అండి, క్యాచ్ చేయాలి. మనం క్యాచ్ చేసి పట్టుకొని దాని ద్వారా వాళ్ళని బయటకు కక్కియాలి. వాళ్ళలో ఉన్న బాధ బయటకు కక్కిస్తే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళకి మన సపోర్ట్ ఏం అవసరం లేదు, మనం ముట్టి చూపిస్తే చాలు.
ఇక్కడ ఇండియాలో ఐకాల్ అనే స్కూల్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీ అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారండి. 9152987821. 9152987821 ఇండియా హెల్ప్ లైన్, సూసైడ్ హెల్ప్ లైన్ ఉందండి. iCallHelpline.org అని ఉంది. దీన్ని కూడా కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. మీకు అనిపిస్తుంది మీ ఫ్యామిలీ మెంబరో, మీ నేబరో, కలీగో, స్టూడెంటో ఎవరో వాళ్ళు కొంచెం ఉంటే వాళ్ళకి జస్ట్ వాట్సాప్లో కూడా ఈ మెసేజ్, ఈ లింక్ పంపేయండి. వాళ్ళు ఫోన్ చేస్తే అట్లీస్ట్ ఈ మెసేజ్, ఈ లింక్ పంపిస్తే మీరు వాళ్ళ ఒక లైఫ్ కాపాడిన వాళ్ళు ఉంటారు. అందుకే జాగ్రత్తగా చూసుకోండి. ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు నెంబర్. ఇది సూసైడ్ హెల్ప్ లైన్ నెంబర్. ఇండియాలో చెప్పాను కదా, సేమ్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో సూసైడ్స్ అని ఎలా జరుగుతుందో, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటి, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ కొలాబరేటింగ్. ఒకదానికి లింక్ అయ్యి సూసైడ్స్ జరుగుతుంది. క్రాస్ సెక్టింగ్ ఫ్యాక్టర్స్లో ఏమేమి ఉన్నాయి, జెండర్ ఏంటి, పావర్టీ, మెంటల్ ఇల్నెస్, సబ్స్టెన్స్ మిస్యూస్, బయాలజికల్ ఫ్యాక్టర్స్, కోపింగ్ స్కిల్స్, మీడియా కవరేజ్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కంట్రిబ్యూటింగ్. స్ట్రెస్ ఎక్కువైపోయింది, ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రెస్, టార్గెట్స్ ఎక్కువ ఫుల్ఫిల్ చేయాలి, జాబ్స్ విపరీతంగా తీసేస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ అట్ ఆల్ టైమ్ హై, రైతులు వ్యవసాయం సరిగా క్రాప్ దొరకకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, రుణమాఫీ కాకపోతే అది సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ అండి. హెల్ప్లెస్నెస్ వల్ల, ఇంజురీ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందుకే ఇవన్నీ కూడా మీరు దయచేసి, ఎస్పెషల్లీ చాలా మటుకు హామ్ జరిగేది ఎక్కడంటే డ్రగ్ అబ్యూస్ అండి, ఆల్కహాల్ అబ్యూస్, ఈ కళ్ళు కాంపౌండ్లు, ఈ డ్రగ్స్, హుక్కా పార్లర్, గాంజా ఆయిల్, ఇవన్నీ కూడా ఇట్స్ కంట్రిబ్యూటింగ్ టు ద మెంటల్ బ్రేక్ డౌన్. ఈ ప్రెషర్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా ఇట్స్ యాడింగ్ టు ద ప్రాబ్లం. అందుకే ఎప్పుడైనా కానీ ఎవరైనా, ఇది లర్న్ ద సైన్స్ అంటామండి. ఒక వాలంటీర్గా, ఫెసిలిటేటర్గా మీరు నేర్చుకోవాల్సింది ఇదే. సమ్వన్ థ్రెటనింగ్ టు హర్ట్ ఆర్ కిల్ హిమ్సెల్ఫ్, ఎవరో చెప్తుంటారు నేను చచ్చిపోవాలనుకుంటున్నా, ఇట్స్ అ వార్నింగ్ సైన్. ఎప్పుడైతే వాళ్ళు చెప్పరు కానీ, నేను ఇవాళ చావు మీద ఒక కవిత రాయాలనుకుంటున్నాను, చావు అంటే ఏంటి, ఎందుకు చచ్చిపోవాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ చావులు ఉంటాయి, అగైన్ ఇవన్నీ కూడా సిగ్నల్స్ అంటాం. యూ హ్యావ్ టు క్యాచ్ ద సిగ్నల్ వెన్ దే ఆర్ ట్రైంగ్ టు టాక్. ఎవరైనా లీవ్ అంటే ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ ఉంటారు. మాకు అసోసియేటెడ్ చేతన హాస్పిటల్ అని ఉందండి సికింద్రాబాద్లో. కిమ్స్ హాస్పిటల్ పక్కనే చేతన హాస్పిటల్ ఫర్ సైకాట్రీ ఉంది. అక్కడ మీరు కన్సల్ట్ చేయొచ్చు. మా ప్రెసిడెంట్ గారు డాక్టర్ చౌదరి గారు ఉంటారు అక్కడ. ఆయనతో మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో చేతన హాస్పిటల్స్ సికింద్రాబాద్ కూడా కాంటాక్ట్ చేస్తే చేతన హాస్పిటల్కి సైకాట్రీ ఉందండి. అక్కడ సైకాలజిస్టు, సైకాట్రిస్ట్ అందరు ఉంటారు. వాళ్ళతో కూడా మీరు కలవచ్చు. మాదేమో స్పాన్ అనేది స్వచ్ఛంద సంస్థ. దానికి డాక్టర్ చౌదరి గారు ప్రెసిడెంట్, నేను అశ్విన్ కుమార్ సెక్రటరీ. మాతో పాటు వేరే చాలా మంది టీం మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దయచేసి ఈ పర్టికులర్ స్లైడ్, ఈ వీడియోని దయచేసి చూసి మీకు నచ్చితే షేర్ చేయండి అంటారు. అందుకే మేమేమంటున్నాం, జాయిన్ ద స్పాన్ మూవ్మెంట్, కనెక్ట్, కమ్యూనికేట్ అండ్ క్లియర్. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ హియర్. ఎప్పుడైతే స్టార్ట్ పుట్టింగ్ థింగ్స్ టు పేపర్, థింగ్స్ విల్ మూవ్, థింగ్స్ విల్ change. Surely sometimes resides in the heart that is not perishable and life is more than a dream. జీవితం అనేది, జీవితంలో మన స్వప్నాలు ఏదైతే తీర్చుకోవాలనుకుంటాము, కన్వర్ట్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. గివ్ హోప్ టు పీపుల్, listen to them. Active listening, very very important. That's why we have said we can only see a short distance ahead, but we can see plenty there that needs to be done. సో ఇవన్నీ కూడా ఇట్ ఇస్ బై అలన్ ట్యూరింగ్, బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్ట్. మన ముందు కనిపించేదే ప్రాబ్లం కాదు, వాళ్ళు చెప్పేదే ప్రాబ్లం కాదు, దాని వెనకాల ఏముంది, దాన్నే మనం ఏమంటాం, వాట్, వేర్, వెన్, వై అండ్ హౌ, అబౌట్ ఫీలింగ్స్ ఓన్లీ, అబౌట్ ఫీలింగ్స్ ఓన్లీ. Beautiful quotation by Martin Luther King. If you can't fly, then run. If you can't run, then walk. If you can't walk, then crawl. But whatever you do, you have to keep moving. Life goes on. The show must go on. You have to keep moving.
So finally, I'm trying to say is empathize, befriend, be non-judgmental. మీకు ఎవరైనా ట్రైనింగ్ కావాలి అంటే స్పాన్ని సంప్రదించండి. నన్ను సంప్రదించండి. నా పేరు అశ్విన్ కుమార్. నా సెల్ నెంబర్ 9849194366. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇస్తామండి. బీఫ్రెండింగ్ స్కిల్స్ ఇన్ మెంటల్ హెల్త్ వెల్నెస్ అని. ఇది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంలో చేయొచ్చు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో చేయొచ్చు, ప్రతి ఒక్క కాలేజ్, ప్రతి ఒక్క స్కూల్లో చేయొచ్చు. అక్కడ బీఫ్రెండింగ్ క్లబ్స్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దయచేసి ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయండి. మనకి ఏం లేకపోయినా ఒక్క ప్రాణం ఒకరోజు కాపాడినా చాలా గొప్ప కదా. మీకు ఇంతకుముందే చెప్పాను ఈ వీడియోలో, రాజస్థాన్ కోటలో రోజుకి ఒక స్టూడెంట్ చచ్చిపోతారు సూసైడ్ వల్ల. మన చుట్టుపక్కల కూడా అవుతుంది, కానీ బయటకు రిపోర్ట్ రాదు. అందుకే ఇవన్నీ కూడా తెలుసుకోవడం, ట్రైనింగ్ నేర్చుకోవడం, బీఫ్రెండింగ్ స్కిల్స్లో ట్రైనింగ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మీరు అందరికీ షేర్ చేయండి ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ వీడియోని. మీకు ఈ ప్రజెంటేషన్ కూడా కావాలంటే కూడా నేను మీకు షేర్ చేస్తాను.